వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 17 దైవిక అభిషేకం. కీర్తన 23:5లో దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు అంటున్నాడు దేవుడితో. పాత నిబంధన కాలంలో అభిషేక తైలము, ప్రాచ్య దేశాల సుగంధ తైలము అని 2 రకాల నూనెలు ఉండేవి. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు 2వ రకం తైలం గురించి మాట్లాడుతున్నాడు. ఈ తైలాభిషేకము ఆదరణకు, ఆతిథ్యానికి గుర్తుగా ఉంది. ప్రాచీన కాలంలో ఐగుప్తీయులు, ఆ తర్వాత గ్రీకులు, రోములు అందరూ కూడా, ఇంకా ఇతర ఆసియా దేశస్థులు పాటించే ఆచారం ఇది. వచ్చిన అతిథులను ఈ విలువైన తైలంతో అభిషేకించి వారిని గౌరవిస్తారు. దాంతో అతిథులు చాలా సంతోషపడతారు, మేము స్పెషల్ అనుకుంటారు. దూర ప్రాంతాల నుండి కొని తెచ్చిన పరిమళ సుగంధ ద్రవ్యాలు ఒలీవ నూనెతో కలిపి కానీ, స్వచ్ఛమైన ఒలీవ నూనె కానీ వాడేవారు. దేవుడు కీర్తనకారుని ఆరోగ్యంగా ఉంచాడు అనుటకు ఉపమాన రీతిగా ఈ మాట వాడారు అని చాలామంది గ్రంథకర్తలు అంటూ ఉంటారు, వ్యాఖ్యానకర్తలు. అది సబబే, కానీ ఇంకొక సమాంతర వివరణ మీ ముందుంచుతాను. కొన్ని సందర్భాలలో గొర్రెలు ముళ్ళ పదల్లో తలలు ఇరికించుకొని వదిలించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉంటాయి. భయంకరమైన చిన్న ఈగలు ఈ గొర్రెల ముక్కుల్లో గుడ్లు పెట్టి వాటి నుండి పురుగులు వచ్చేటట్టు చేస్తాయి. వాటి వల్ల విసిగిపోయిన గొర్రెలు తలను రాళ్ళకేసి కొట్టుకొని కొన్నిసార్లు చనిపోతాయి. ఈ పిక్చర్ మీరు ఇమాజిన్ చేసుకోండి. ముక్కులో, నాస్ట్రిల్స్లో ఈగలు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి దానితో నుంచి వచ్చే పురుగులు పాకుతూ ఉంటే ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది. దురద పెడితే గొక్కోవడానికి దానికి చేతులు లేవు కదా, అందుకని తీసుకెళ్ళి తలను రాళ్ళకేసి కొండకేసి బాదుకుంటూ ఉంటాయి అన్నమాట. అప్పుడు కొన్నిసార్లు చనిపోవడానికి కూడా అవకాశం ఉన్నాయి. ఈ పురుగులు ఈగల కళ్ళల్లోనూ చెవుల్లోనూ కూడా దూరుతూ ఉంటాయి. అందుకే ఆ కాపరి గొర్రెల తలపై నూనె పోస్తూ ఉంటాడు. దానివల్ల వాటికి శాంతి దొరుకుతుంది. ఈ నూనె వాటి శత్రువులు దరికి రాకుండా కాపాడడానికి ఒక కవచం వల్ల ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మన తల చుట్టూ ఏమైనా, మన తలలో ఉన్న ఆలోచనలు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఈ తైలాభిషేకం మనల్ని కాపాడుతుంది. మీ జీవితాల్లో మానసిక ఒత్తిడి ఏర్పడినప్పుడు, అదే పనిగా దాని గురించి పదే పదే ఆలోచిస్తున్నప్పుడు, ఒత్తిడి నుంచి విడుదల పొందే ప్రయత్నాలు చేస్తూ మీ తలను గోడకేసి కొట్టుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. తల ఇట్లా కొట్టుకొని చేస్తామా అని. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే నీ తలను అంటే ఎన్నో భయంకరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీ తలను నూనెతో అభిషేకించమని దేవుణ్ణి అడిగితే తప్పనిసరిగా ఆయన అభిషేకిస్తాడు. ఆయన అభిషేకం వలన మన తలంపులు, హృదయము, కళ్ళు అన్నీ ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని వైపు చూసేలా చేస్తాయి. ప్రతి విశ్వాసి యేసుప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించిన వెంటనే పరిశుద్ధాత్మతో అభిషేకించబడతాడు. దేవుడు మంచివాడు, నమ్మదగినవాడు. ఈ చివరి దినాల్లో ఎంత మహాభయంకరమైన శ్రమలు వస్తున్నాయి. వాతావరణ కలుషితము, లేకపోతే అనుకోకుండా ఉపద్రవాలన్నీ వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు ప్రతి కుటుంబంలో కూడా పీడిస్తున్న ఈ తరుణంలో మనకందరికీ ఆయన అభిషేకం అవసరమైంది. రక్షింపబడిన మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన మనలను ఆదరించడానికి ఉన్నాడు అనే సత్యం స్థిరపడితే మనం ఆదరణ పొందుతాం. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, దావీదులాగా మేము కూడా మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ అభిషేక తైలంతో మమ్మల్ని అభిషేకించండి తండ్రి. మా తలలో ఎలాంటి దురాలోచనలు రాకుండా మీరే కాపాడమని, మీ సన్నిధిలో ఉన్న ఆనందం అనిపించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.